డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలని ఎవరు అడగలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల. సగటు పేద కుటుంబానికి ఒక సాధారణ ఇల్లు కావాలని అడుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె బతుకు తెరువుని ఇవ్వకపోతే పట్నం పోయి బతుకుదాం అనుకుంటారని సగటు పేదవాడి పరిస్థితిని ఈటెల గుర్తు చేశారు. నందనవనంలో జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 400 గజాల 500 గజాల 3 బెడ్రూమ్ల 4 బెడ్రూమ్ల ఇల్లు కావాలని అడగలే. మేము అడుగుతున్నది మాకు ఒక ఇల్లు, ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాల్ ఉండే ఇల్లు కావాలని చెప్పి అడిగినాము. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరికలు కాదు. మేము అడుగుతున్నది సగటు మనిషికి, ఒక పేద కుటుంబానికి వాళ్ళు ఏ మాట అయితే చెప్పిండ్రో గదే కావాలని చెప్పి అడుగుతున్న బిడ్డలం, తెలంగాణ బిడ్డలం. మనం ఇవాళ ఎన్నడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అన్న గడ్డను వదిలిపెట్టి పిల్లా జల్లెతో ఇక్కడికి వచ్చినాం. కన్న ఊరు అన్నం పెట్టకపోతే, కన్న ఊరు ఉపాధి చూయించకపోతే గా పట్నంపై బతుకుదాం. రామలింగం మాటలో చెప్పాలంటే ఇళ్లలో పని చేసుకుని బతుకుదాం, కూరగాయలు అమ్ముకొని బతుకుదాం, పళ్ళ దుకాణం పెట్టుకుని బతుకుదాం, షాపులలో స్వీపర్లుగా బతుకుదాం అని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళెవరు ఉన్నవాళ్ళు కాదు. ఉన్నవాళ్ళు ఏ ఊర్లో ఉన్నానో ఆ ఊర్లో ఉంటారు. ఏ నౌకరి చేయనో ఆ నౌకరి చేసుకుంటారు. లేని